ప్రముఖ యాక్టర్ ముకుల్ దేవ్ 54 మే 24న కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా తన తమ్ముడు కన్నుమూసిన వార్తలు వచ్చిన రూమర్స్ మీద రాహుల్ దేవ్ స్పందించారు. ముకుల్ ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆయన తెలిపారు. చివరి రోజుల్లో ఆహారం తీసుకోవడం కూడా మానేశాడని, ఒంటరిగా ఉండడం వల్ల జీవితంపై ఆసక్తి కోల్పోయాడని రాహుల్ తెలిపారు. 2019లో తండ్రి బాగోలేకపోవడంతో కన్నుమూశారని, అదే ఏడాది తల్లి కూడా అలా జరగడంతో 2023లో తల్లి కూడా లేకపోవడంతో ఒంటరిగా మిగిలిపోవడం రాహుల్ చెప్పుకొచ్చారు. ముకుల్ గురించి రాహుల్ మాట్లాడుతూ, ముకుల్ నెమ్మదిగా తనలో తాను కుమిలిపోయేవారట, రచనల్లో ఓదార్పు పొందారట, కానీ అది కూడా ఒంటరితనానికి దారితీసింది. మళ్ళీ సినిమాల్లోకి తిరిగి రమ్మని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ముకుల్ తన కూతుర్ని చాలా మిస్ అయ్యారు. తన గురించి తాను పట్టించుకోలేదు. ఒంటరిగా ఉండటం వల్ల మరింత డిప్రెషన్ అయ్యారట. ముకుల్ కన్నుమూసిన తరువాత చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారని, ప్రస్తుతం మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు కూడా అతనితో టచ్లో లేరని, అతను ఫిట్గా లేరని అంటున్నారు. కానీ అతను హోప్ మారడన్లు కూడా చేశారు. బరువు పెరిగాడు. తోడు లేకపోతే, పట్టించుకోకునే వాళ్ళు లేకపోతే ఇలాగే జరుగుతుంది. అతను ఒంటరిగా ఫీల్ అయ్యేవారు. 2019 నుండి 2024 మధ్య నిజంగా ఎవరూ టచ్లో లేరు. హాస్పిటల్లో ఎవరు చూశారు? అతన్ని ప్రేయర్ మీట్కు ఎవరైనా హాజరయ్యారా? లోపల ఎంతో పోరాడుతున్నారు. ఎంతో బాధలో ఉన్నా కూడా సన్ ఆఫ్ ద సర్దార్ ఘాటింగ్లో కూడా పాల్గొన్నాడు. అతను నటించిన ఇంకొన్ని సినిమాలు విడుదల కావాల్సి ఉంది. ఫిట్గా లేకపోతే ఎవరు అవకాశాలు ఇవ్వరని తమ్ముడికి చెబుతూనే ఉన్నాను. వర్కౌట్ చేస్తూనే ఉన్నాడు అని ముకుల్ చెప్తూనే వచ్చారు. నేను భార్యను కోల్పోయాను. ముకుల్ కూడా విడాకులు తీసుకున్నాడు. ఇది మా కుటుంబానికి ఒక రకమైన శాపం అనే నేను ఎన్నోసార్లు అనుకున్నాను. ప్రేమించిన వ్యక్తిని కోల్పోయినప్పుడు పడే బాధ మాటల్లో చెప్పలేం. ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం అని అంతా చెప్తారు. కానీ ఒంటరిగా బతకడం చాలా కష్టం. జీవితం మీద విరక్తి పుట్టింది. తినడం కూడా మానేశాడు. తమ్ముడు సంఘటనపై రాహుల్ దేవ్, ముకుల్ ఎప్పుడూ ఒంటరిగానే ఉండేవాడు కాదు. అతను ఎప్పుడూ చుట్టూ మనుషులతో చుట్టుముట్టి ఉండేవాడు. చిన్నతనంలో కూడా అతను చాలా అందంగా ఉండేవాడు. నేను బయట వచ్చేందుకు, జనాలతో మాట్లాడేందుకు సిగ్గుపడేవాడిని. అతను సినిమాల్లో రాకముందు, స్టార్ కాకముందే స్టార్ అయ్యాడు. అంత సామాజికంగా కలిసిపోయే వ్యక్తి ఒంటరిగా అలా మిగిలిపోవడం విడ్డూరంగా అనిపించింది. అతను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. మళ్ళీ ఆ దిశగా ప్రయత్నించలేదు కూడా. అతని జీవితం దుర్భాగంగా సాగింది. నేను అతని ఆరోగ్యం గురించి ఎప్పుడూ మందలించేవాడిని. నా నుంచి తప్పించుకుని తిరిగేవాడు. ముఖ్యంగా చివరి దశలో ఇంకా ఎక్కువ చేశాడు. జీవితం మీద విరక్తితో మాట్లాడేవాడు. బతకడం ఇష్టం లేదన్నట్టుగా ఉండేవాడు. చివరకు ఫుడ్ తినడం కూడా మానేశాడంటూ చెప్పుకొచ్చారు.